వారణాసి చుట్టే కాదు, వారణాసి హీరోయిన్ పై కూడా ఇప్పుడు చాలా రూమర్స్ వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే వారణాసి హీరోయిన్ కల్కి సీక్వెల్ లోకి అడుగు పెడుతోందని కొద్ది రోజులుగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదట. ప్రియాంక ఫోకస్ మొత్తం వారణాసి మీదే ఉందట. ఇదే నిజమైతే కల్కి 2లో దీపిక రోల్ చేసేది ఎవరు? కల్కి 2 నుంచి దీపిక పదుకునే తప్పుకుంది. మరి దీపిక స్థానంలో ప్రాజెక్టులోకి అడుగు పెట్టే హీరోయిన్ ఎవరు? ఇప్పటి వరకు చాలా పేర్లు వినిపించాయి. రీసెంట్ గా వారణాసి హీరోయిన్ ప్రియాంక చోప్రా పేరు తెరపైకి వచ్చింది. ఎలాగో వారణాసి సినిమాలో నటిస్తోంది ప్రియాంక. ఇదే స్పీడ్ లో కల్కి 2కి కూడా డేట్స్ ఇస్తుందని ప్రచారం సాగింది. కట్ చేస్తే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదట. కల్కి 2 కోసం మేకర్స్ అసలు ప్రియాంకను సంప్రదించలేదట. ఎందుకంటే అందుకు చాలా రీజన్స్ చెప్తున్నారు ఇండస్ట్రీ వాళ్ళు. మొదటి విషయం ఏంటంటే ప్రియాంక చోప్రా పారితోషికం. వారణాసి కోసం ప్రియాంక 30 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటోందట. గతంలో కల్కి కోసం దీపిక 20 కోట్ల పారితోషికం అందుకుంది. అన్నిటికీ మించి ప్రియాంక చోప్రా దగ్గర డేట్స్ లేవట. వారణాసి కోసం ప్రియాంక చోప్రా హాలీవుడ్ ప్రాజెక్ట్స్ అడ్జస్ట్ చేస్తోందట. సో వారణాసి కంప్లీట్ అయ్యే వరకు ప్రియాంక చోప్రా మరో ఇండియన్ సినిమా చేసే అవకాశాలు లేవట. ఇదంతా సరే, ప్రియాంక చోప్రా కాకపోతే కల్కి 2లోకి దీపికా స్థానంలో అడుగుపెట్టే హీరోయిన్ ఎవరు అనేది మళ్లీ మొదటికి వచ్చింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.